నమస్కారం. వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీఫ్ విప్ జీవీని కలిసిన పలువురు ప్రముఖులు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భగినీ హస్త భోజనం. శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితులైన మహానాడు మీడియా ఎండి బోడిపూడి వెంకట సుబ్బారావు, ఇప్పటం మాజీ సర్పంచ్ శంకరశెట్టి పిచ్చయ్యలు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోడిపూడి పిచ్చయ్యలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన ప్రత్యేక అభినందనలు తెలిపి సత్కారం చేశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, మన వినుకొండ ప్రాంత వాసి అయిన బోడిపూడి వెంకట సుబ్బారావు శ్రీశైలం బోర్డు సభ్యులుగా ఎన్నిక కావడం మనందరికీ గర్వకారణమన్నారు. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాలయాద్రి ఆధ్వర్యంలో కార్తీక మాసం 2వ రోజున భగినీ హస్త భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఆడపడుచులకు దేవస్థాన సాంప్రదాయాలతో మహిళా భక్తులందరికీ పసుపు కుంకుమ అమ్మవారి ప్రసాదంగా అన్నా చెల్లెలకు అనుబంధంగా నిర్వహించే భగినీ హస్త భోజనాన్ని సామూహికంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాలయాద్రి తెలియజేశారు. హస్త భోజనాల కార్యక్రమాన్ని ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి ఆడపడుచులందరూ కూడా పిలవడం జరిగింది. వారందరికి కూడా చక్కగా భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి స్వామివారి పసుపు కుంకుమ అదేవిధంగా వస్త్రాలను సమర్పించి వారందరికి కూడా స్వామివారి దీవెనలు అందించడం జరిగింది. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ యొక్క అనుబంధంగా మరి ఎప్పటి నుంచో పురాణంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అన్నా చెల్లెల అనుబంధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అటువంటి కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహస్వామి ఆడపడుచులందరూ కూడా పిలవడం జరిగింది. వారందరికీ పసుపు కుంకుమ కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా 50 మంది వచ్చేసినటువంటి మహిళా భక్తులకి, మా సోదరీమణులకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4:15 ఈ యొక్క స్ఫటిక రామలింగేశ్వర స్వామిని మునులు మహర్షులు ఋషులైనటువంటి సంత సదానంద స్వామీజీ గారి ఆశీర్వాదంతో తొలి ఏకాదశి పండుగ రోజున ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని వినుకొండ పట్టణంలో మొట్టమొదటిసారిగా స్ఫటిక శివలింగానికి కార్తీక మాసంలో అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ప్రతిరోజు కూడా సాయంత్రం 6:15 ఆకాశ దీపాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క వినుకొండ పట్టణం సుభిక్షంగా ఉండాలని, రైతులందరూ సుఖ సంతోషాలు ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని మరి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి ఆశీస్సులతో ఈ యొక్క దేవస్థానం రాబోయే రోజుల్లో క్షేత్రంగా హరిహర క్షేత్రంగా కూడా విరాజిల్లుతున్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సోదర సమానులైనటువంటి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి వినుకొండ పట్టణంలో మరి ముఖ్యమైన ఏరియాలో ఉన్నటువంటి వారందరూ కూడా పాటిమిని బజారు, ఆగావి బజారు, కుమ్మర బజారు, కొత్తపేట, శృంగారవనం, విష్ణుకొండ నగర్ నుంచి కూడా ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి విచ్చేసినటువంటి మహిళా భక్త బృందం అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ నాయకురాలు ఉషా గారు, అదేవిధంగా మా లక్ష్మీ నరసింహస్వామి సేవకురాలు వారి సందేశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ నా నమస్సుమాంజలండి. మన వినుకొండలో వేయించేసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఇవాళ కార్తీక శుద్ధ విధియ నాడు కార్తీక వనభోజనాల్లో భాగంగా కార్తీక విధియ నాడు భగినీ హస్త భోజనాలకు భోజనాలు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నన్ను విశేష అతిథిగా పిలిచినందుకు ముందుగా మాల్యాద్రి గారికి, అలాగే అర్చకుల వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నరసింహ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. భగినీ హస్త భోజనం అనగా సోదరి ఇంటికి సోదరుడు వెళ్ళి భోజనం చేయడం ద్వారా తన సోదరుడికి ఎటువంటి అపకాల మృత్యు
కోశాలు నరకోశాలు కానీ ఏవైనా తగలకుండా ఉండటానికి, తన సోదరుడు క్షేమంగా ఉండాలని ఆనాడు యమధర్మరాజు తన సోదరి అయిన యమునకి ఆ వరాన్ని ప్రసాదించారు. అదేవిధంగా ఆనాటి కాలం నుండి ప్రతి ఒక్కరు కూడా మన సనాతన ధర్మంలో భాగంగా ప్రతి ఒక్క సోదరుడు కూడా తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసి వారిని దీర్ఘాయుషులతో దీవించాలని, వారికి పసుపు కుంకలు సమర్పించి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దీవించి వస్తారు. మనకి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధన్ ఎలా అయితే జరుపుకుంటారో ఆనాడు సోదరుడికి రక్షాబంధనం కట్టడం ద్వారా సోదరుడు తన అండగా నిలబడతానని ఆనాడు సోదరికి హామీ ఇచ్చి అండగా నిలబడతానని ఆనాడు చెప్పాడు. అదేవిధంగా కార్తీక మాసంలో కార్తీక విధియ నాడు భగిని హస్త భోజనం ద్వారా సోదరుడికి ఎటువంటి నరఘోషలు జరగకుండా తను ఆయురారోగ్యాలుగా ఉండాలని సోదరి కూడా దీవించి మనస్ఫూర్తిగా తన చేతి వంట చేసి అన్నని తృప్తిగా ఆశీర్వదించమని పంపిస్తుంది. అలాంటి సనాతన ధర్మం మన హిందూ ధర్మంలో నేను పుట్టినందుకు ఈ కార్యక్రమంలో మన లక్ష్మీ నరసింహస్వామి ప్రాంగణంలో నిర్వహించినందుకు కూడా ఈ కార్యక్రమం నన్ను భాగస్వామిరాలిగా చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెలవు. జై హింద్, జై శ్రీరామ్. పట్టణంలోని నష్టపట్ట రోడ్డులో గల 22 ఎకరాల ఎన్ఎస్పి స్థలంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ అధికారులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్థల పరిశీలన చేశారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్, ప్రభుత్వ కార్యాలయాలు, స్టేడియం తదితర భవన నిర్మాణాలకు స్థలం కేటాయింపుపై అధికారులు చీఫ్ విప్ జీవితో చర్చించారు. ఎన్ఎస్పి స్థలం అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి త్వరలో నిర్మాణ పనులు చేపట్టేందుకు అంచనాలతో ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిస్లో కలుసుకుందాం. నమస్కారం.